ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం, కానీ అరెస్ట్ మాత్రం ఏమాత్రం కావట్లేదు. సో మరి ఈసారైనా అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కేటీఆర్ గారు ఈసారైనా అరెస్ట్ అవుతారా లేదా, అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు లొట్ట పీస్ కేసు అంటున్నారు. ఎవరు? కేటీఆర్ గారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది లొట్ట పీస్ కేసు అని చెప్పి నిన్ననే అనౌన్స్ చేశాడు. మళ్ళీ ఎందుకు అనౌన్స్ చేశారని అంటే, ఏసీబీ ఒక లెటర్ రాసింది ప్రభుత్వానికి, గవర్నర్కి రాసింది. గవర్నర్కి ఏం రాసిందంటే, రాజ్భవన్కి ప్రాసిక్యూషన్కి అనుమతించండి అని చెప్పి. అంటే దాని అర్థం ఏంది? అరెస్ట్ అవుతారా కారా? ప్రాసిక్యూషన్కి అనుమతించండి అని చెప్పి గవర్నర్కి లెటర్ రాశారంటే ఏసీబీ సీరియస్గా ఉన్నట్టేగా కేసు. కిట్ ప్రోకో కింద దాదాపుగా 46 కోట్ల రూపాయలకు సంబంధించి ఈయన కిట్ ప్రోకో పాల్పడ్డాడు అనేది ఒక అభియోగం ఆయన మీద. ఎలా అనంటే, ఈయన ఈ కార్ రేసు దాంట్లో ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంస్థ, హెచ్ఎండిఏ, అలాగే నెక్స్ట్ జెన్, నెక్స్ట్ జెన్, ఈ 3 కంపెనీల మధ్య ఫస్ట్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఏంటి, 9 నుంచి 12 సీజన్కి ఈ రేసు, 9-12 సీజన్ రేసులని హైదరాబాద్లో నిర్వహించి హైదరాబాద్ యొక్క బ్రాండ్ని హైలైట్ చేయాలి వరల్డ్లో అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో దాని మీద త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఎవరి రోల్ ఏంటి? త్రైపాక్షిక ఒప్పందంలో హెచ్ఎండిఏనేమో ఏర్పాట్లు చేయాలి, ఏది అనువైనటువంటి ఏర్పాట్లు అన్నీ చేయాలి, రేస్కి అనువైనటువంటి ఏర్పాట్లు. స్పాన్సర్ ఎవరు దీనికి? నెక్స్ట్ జెన్ స్పాన్సరు. నిర్వహించేది ఎవరు? ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థ, లండన్ సంస్థ. ఈ లండన్ చట్టాల ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ అనే సంస్థ లండన్ చట్టాల ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థతోటి త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది హెచ్ఎండిఏకి, నెక్స్ట్ జెన్కి, అలాగే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థకి. సో ఈ క్రమంలో ఫస్ట్ సీజన్ నడిపించారు. ఫస్ట్ సీజన్ నడిపించిన తర్వాత ఈ నెక్స్ట్ జెన్కి 165 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పి నెక్స్ట్ సీజన్కి చేతులు ఎత్తేసినటువంటి క్రమంలో స్పాన్సర్ లేకపోతే ఈవెంట్ ఎవరు నిర్వహిస్తారు? ఈవెంట్ అయితే ఆగకూడదు కదా. అందుకని చెప్పేసి ఈయన ఏం చేశారంటే, ఆ నెక్స్ట్ జెన్ బదులుగా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు జమ చేయించారు. ఎవరికి? ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థకి. ఎంత? దాదాపు 56 కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళకి అకౌంట్లోకి పంపించారు. సరిగ్గా ఇక్కడే ఆయన చట్టానికి ధిక్కరించారు అనే దాంట్లో ఆయన మీద కేసు నమోదైంది. ఇది కిట్ ప్రోకో కింద ప్లస్ మనీ లాండరింగ్ కింద వచ్చింది అది. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు? నేను పంపించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి కదా, ఇంకెక్కడ అవినీతి జరిగిందని అంటారు ఆయన. కానీ చట్ట ప్రకారం నువ్వు 10 కోట్ల కన్నా ఎక్కువ కనుక పంపించాల్సి ఉంటే ఖచ్చితంగా నువ్వు క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. క్యాబినెట్ అనుమతి లేకుండా అక్కడ సెక్రటరీ, ఆ రోజు ఉన్నటువంటి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన సెక్రటరీ అరవింద్ గారికి చెప్పారు. ఆ బిఎల్ఎన్ రెడ్డి అనే ఆయన అధికారి, ఆయన ఫైల్ మూవ్మెంట్ చేశారు. దాంతో చెక్కు క్లియర్ అయిపోయింది, పంపించేశారు. బ్యాంకుల ద్వారా ఇక్కడి నుంచి పంపించేశారు. ఇది కిట్ ప్రోకో కింద వస్తుంది. సరే, అంత అడావుడిగా ఎందుకు పంపించారు? డబ్బులు అయితే అటు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దానికి ప్రతిఫలంగా ఫార్ములా ఈ రేస్ సంస్థ బిఆర్ఎస్ అకౌంట్లోకి 46 కోట్ల రూపాయలు సుమారుగా వీళ్ళు పార్టీ ఫండ్ కింద ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు కొన్నారు? వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారని అంటే ఆ 46 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ఈ డబ్బు పంపించినందువల్ల ఇటు దీన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు, ఇది కిట్ ప్రోకో అని చెప్పి తేల్చారు. ఎవరు? ఏసీబీ తెలిసి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చింది. ఇప్పుడు విజిలెన్స్ కమిషన్కి ఇస్తే విజిలెన్స్ కమిషన్ ప్రాసిక్యూషన్ చేయాలి. ఎవరిని? కేటీఆర్ గారిని. అందుకే విజిలెన్స్ కమిషన్ ఒక లెటర్ రాసింది గవర్నర్ గారికి. గవర్నర్కి ఎందుకు రాసిందంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి. స్పీకర్ కూడా రాయాలి యాక్చువల్గా. సో అక్కడ రాజ్భవన్కి గవర్నర్ గారికి కూడా రాశారు లెటరు. సో రాశారు అంటే గవర్నర్ గారు అనుమతిస్తే కనుక ఇమీడియట్గా ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉంది.
ఒకసారి ప్రాసిక్యూషన్కి రమ్మని చెప్పి విచారణకు రమ్మని చెప్పిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఉంటారా అని అంటే అతను ఇచ్చేటువంటి సమాధానాలు కనుక సక్రమంగా లేకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఆయన ఇదిగో అరెస్ట్ కాబోతున్నాడు, ఆయన ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేసారు, మోహరించి ఉన్నారు, ఇలా న్యూస్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ మీడియాలో కూడా మరికొన్ని గంటల అరెస్ట్, పోలీసులు మోహరించున్నారు అని చెప్పి లైవ్లు ఇచ్చినటువంటి ఛానల్స్ కూడా మనం చూసాం కదా. కానీ అరెస్ట్ లేదు. కానీ ఈసారైనా ఇప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే రేవంత్ రెడ్డి గారి మూమెంట్స్ చూస్తుంటే కనుక ఇప్పుడు ఒకవైపు చంద్రఘోష్ కమిషన్ వేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అది కంప్లీట్ అయిపోయింది, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆ తర్వాత అసెంబ్లీ వేదిక నుంచి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ రంగంలో దిగి విచారణ చేయడానికి సరంజామా తయారు చేసుకుంటుంది. మరి అంత సీరియస్గా సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఇప్పుడు ఈ కేసుని లైట్గా తీసుకుంటాడా రేవంత్ రెడ్డి గారు? లైట్గా తీసుకున్నటువంటి అవకాశం లేదు కదా. సో ఇప్పుడు గవర్నర్ అనుమతితోటి ప్రాసిక్యూషన్కి పిలిపించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అంటే బహుశా ఆయన చేతికి మట్టండకుండా కాళేశ్వరాన్ని ఏ విధంగా అయితే చేశారో అదే తరహాలో ఈ కేసుని చేయాలనుకుంటే కనుక ఇది ఈడీ పరిధిలోకి వస్తుంది. కిట్పోకో కేసు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి కేసు, అలాంటి కేసే ఇది కూడా కిట్పోకోకి సంబంధించిన కేసు ఇది. అంటే కొంచెం ఇంచుమించుగా, పూర్తిగా కాదు కానీ ఇంచుమించుగా. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అనుమతులు ఇవ్వటం, ఈయనేమో బ్యాక్డోర్లో డబ్బులు తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది 30,000 కోట్లు అని చెప్పి వాళ్ళు షార్ట్ షీట్లు వేసారు ఆయన మీద కూడా. అలాంటిదే ఇది కూడా. ఇప్పుడు ఈయనేంటి ఈరేస్ ఫార్ములా ఈరేస్ పేరుతోటి ఈయన ఆ సంస్థకు హెచ్ఎండిఏ తరఫు నుంచి డబ్బులు పే చేసి చేయడం ద్వారా ఇది ఆ అమౌంట్ అటు డిపాజిట్ అయింది. యాక్చువల్గా నెక్స్ట్ జెన్ అనేది చేతులు ఎత్తేసింది ఫస్ట్ ఇయర్లోనే ఒప్పందం ప్రకారం అది నిర్వహించకపోతే యాక్చువల్గా ఫైన్ వేయాలి కదా, దాన్ని వదిలిపెట్టేశారు. దాన్ని వదిలిపెట్టేసి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందంటే, యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు ఎన్నికల కోడ్ ఉంటుంది. ఎన్నికల కోడ్ సమయంలో 2023లో వీళ్ళు చేసింది 2023లో ఫిబ్రవరి 11వ తారీఖున, అప్పుడు రాలేదు షెడ్యూలు, సీజన్ 9 సంబంధించి హెచ్ఎండిఏ నుంచి 12 కోట్లు ఖర్చు చేసి ట్రాక్ వేయించారు. ఎవరు? హెచ్ఎండిఏ వేయించింది. హెచ్ఎండిఏకి అవసరం లేదు, యాక్చువల్గా హెచ్ఎండిఏ వేయించింది ట్రాక్. అలాగే తొలి సీజన్ తర్వాత ఫార్ములా ఈరేస్ ఆపరేషన్ సంస్థకను తర్వాత స్పాన్సర్కి మధ్య వివాదం వచ్చేసి సీజన్ 10 కల్లా అది చేతులు ఎత్తేసింది నెక్స్ట్ జెన్ సంస్థ. అప్పుడు దాని బదులు ఇవన్నీ ఖర్చులైనవి. తర్వాత 2023 సెప్టెంబర్ 27న అప్పటికి ఎలక్షన్ టైం, అది హెచ్ఎండిఏ కమిషనరు కేటీఆర్ ప్రతిపాదనలు పెట్టారు. కేటీఆర్కి ప్రతిపాదనలు పంపారు. ఎవరు? ఆయన. నెక్స్ట్ జెన్ బదులుగా హెచ్ఎండిఏనే ప్రమోట్ చేస్తుంది, స్పాన్సర్ చేస్తుంది అని. హోస్ట్ సిటీగా మనం హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు కేటీఆర్ ప్రతిపాదన ఆమోదించారని చెప్పి ఏసీబీ నిర్ధారించింది విచారణలో. సో దీంతో హెచ్ఎండిఏ నిధులు 54,88,00,000 చెల్లించింది ఈ కేవలం ఓవర్లుగా. ఇది చట్టానికి విరుద్ధం. ఒకటి. 2023 అక్టోబర్ 30న ఫార్ములా ఈరేస్ ఆపరేషన్స్ ఎంఏయుడి మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఇంకొక ఒప్పందం ఎంఏయుడి తిరిగి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం 90 కోట్లు చెల్లించడంతో పాటు ట్రాక్ నిర్మాణం, ఇతర లాజిస్టిక్ బాధ్యతలను కూడా ప్రభుత్వమే భరాయించేలాగా ఆ ఒప్పందం కుదిరింది. ఈ చెల్లింపులు ఎప్పుడు జరిగినాయి? 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు జరిగింది. ఆ టైంలో ఎన్నికల నియామావళి ఉంది. ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు మీరు ఈ అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు? ఇది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు విచారణలో. 90 కోట్లు ఎలా మీరు ట్రాన్సాక్షన్ చేస్తారనేది ఇక్కడ ఏసీబీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఆ మేరకు లెటర్ రాశారు. తర్వాత ఇక్కడ తొలి ఒప్పందం ప్రకారం నెక్స్ట్ జెన్ మొత్తం 600 కోట్లు ఖర్చు పెట్టాలి.
కానీ అది మధ్యలోని చేతులు ఎత్తేసింది. ఆ భారాన్ని కూడా కేటీఆర్ ఇప్పుడు దీనికి అప్పచెప్పారు, హెచ్ఎండిఏకి అప్పచెప్పారని చెప్పి ఏసీబీ పేర్కొంది. అందుకని ఆ 600 కోట్ల భారం కూడా హెచ్ఎండిఏ మీద పడింది, దీనికి కారణం కేటీఆర్ గారు అని చెప్పి ఏసీబీ నిర్ధారించింది. అందుకే A1 కింద కేటీఆర్ గారిని, A2 కిందేమో సెక్రటరీ అరవింద్ గారిని, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి గారిని, వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వర్ అతన్ని, అలాగే FUO అంటే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ దీన్ని A5గా చేర్చి నివేదికని విజిలెన్స్ కమిషన్కి అప్పచెప్పింది. నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి అని. దీంతో కమిషన్ ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని కోరింది. సో గవర్నర్ అనుమతిని కోరి కేటీఆర్ గారిని విచారించడానికి సిద్ధమైంది. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయటమా, లేదంటే ఇది ఈడీ కాబట్టి కిట్ పోకర్ కేసు కాబట్టి విదేశీకి సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి దీన్ని కూడా ఈడీ కింద వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసేస్తారా రేవంత్ రెడ్డి గారు అనేది మనం చూడాలి. ఇప్పుడు సీరియస్గా మూవ్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్కి సంబంధించి సిబిఐ ఏ విధంగా అయితే సిబిఐకి అప్పచెప్పారో ఆ విధంగా ఇది కూడా ఈడీకి అప్పచెప్తారా ఈ కేసుని? అక్కడే సిబిఐకి అప్పచెప్పారు, దీన్ని ఈడీకి అప్పచెప్తారా, లేదంటే ప్రాసిక్యూషన్ అనుమతి కోరారు కాబట్టి ప్రాసిక్యూషన్కి పిలిచి అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. అరెస్ట్ చేస్తారా అని అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. రెండేంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన, 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు ఆయన, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తర్వాత నరేంద్ర మోడీ గారితో కొంత లైజనింగ్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తే కనుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే అసలు దీన్ని కూడా బీజేపీ కోర్టులో ఎలా వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తారు ఆయన. రాజకీయ పరంగా రాజకీయ కోణం నుంచి భవిష్యత్తులో ఆలోచిస్తే మాత్రం దీన్ని కూడా ఈడీ కోర్టులో వేసేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ పోకుండా. సో కాబట్టి ఈసారి అయినా అరెస్ట్ అని అంటే 50-50 ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.